ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలియదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనకు ముందే మరో ప్రమాదం. SMS-2లో ఒలికిన ఉక్కు ద్రవం. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ 16 మంది. ప్రభుత్వ సేవల వినియోగానికి ప్రత్యేక యాప్. RTGS సమీక్షలో చంద్రబాబు ఆదేశం. పరిపాలనలో సరికొత్త విధానాల అమలుకు నిర్ణయం. ఫ్యూచర్ సిటీలో పాలన దిశగా సర్కారు ముందడుగు. నేడు FZDA కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం. పర్యావరణ హిత భవనంగా గుర్తింపు. హైదరాబాద్ లో వర్ష బీభత్సం. పాత బస్తీలో విద్యుదాఘాతంతో 2 దుర్మరణం. పలు చోట్ల రోడ్లపై నీరు చేరటంతో స్తంభించిన ట్రాఫిక్. నేడు ఢిల్లీలో NDA సమావేశం. వికసిత భారత్ రోడ్ మ్యాప్ పై చర్చ. సుదీర్ఘకాలం ప్రధానిగా మోదీ నెలకొల్పిన రికార్డుపై తీర్మానం. వచ్చే వారం G7 వేదికగా మోదీ ట్రంప్ భేటీ. గతేడాది తర్వాత తొలిసారి సమావేశం. ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం. అమెరికా ఇరాన్ పరస్పరం దాడులు. హర్ముజ్ లో అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసిన IRGC. ప్రతీకార చర్యలకు దిగిన అగ్రరాజ్యం. పెద్ద ముప్పు ముంచుకొచ్చే ముందే ఓ చిన్న ప్రమాదంతో సంకేతాలు వస్తాయంటారు. సరిగ్గా విశాఖ స్టీల్ ప్లాంట్లోనూ అదే జరిగింది. స్టీల్ మెల్ట్ షాప్లో ఉక్కు ద్రవం ఉప్పెనలా విరుచుకుపడకముందే SMS-2లో ద్రావణం ఒలికింది. అయితే అక్కడ ఉన్న 16 మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ తర్వాత వచ్చిన ముప్పు మాత్రం 8 మందిని పొట్టన పెట్టుకుంది. విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం ఒక ప్రమాదం కాదు, 2 ప్రమాదాలు జరిగినట్లు తేలింది. స్టీల్ మెల్ట్ షాప్లో పెను ప్రమాదం జరగడానికి ముందే SMS-2లోనూ దుర్ఘటన జరిగినట్లు వెలుగులోకొచ్చింది. సోమవారం సాయంత్రం 3:57 ల్యాడిల్లో పేలుడు సంభవించి సుమారు 60 టన్నుల ఉక్కు ద్రవం ఒలికిపోయింది. కన్వర్టర్ నుంచి సెకండరీ మెటలర్జీకి ల్యాడర్ వచ్చేటప్పుడు కార్ నిలిపి క్రేన్తో ఎత్తే సమయంలో ఈ బ్లాస్టింగ్ జరిగినట్లు గుర్తించారు. శాశ్వత ఉద్యోగులు 4, ఇన్ఛార్జీలు 2, 10 మంది కళాశీలు, మొత్తం 16 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం గురించి తెలిసి తోటి ఉద్యోగులు ఫోన్లు చేయగా యోగక్షేమాలు చెబుతూ మృత్యుంజయులం అంటూ వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే 4:25 SMS-1లో భారీ పేలుడు సంభవించి 8 మంది అక్కడికక్కడే మరణించారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం భద్రతా నిబంధనల్ని నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయని AITUC యూనియన్ కేంద్ర రీజియన్ డిసెంబర్ 9న లేబర్ కమిషన్కు లేఖ రాసింది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అండర్ సెక్షన్ 2K ప్రకారం భద్రతా నిబంధనల ఉల్లంఘన, పునరావృతమవుతున్న ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని కోరింది. 2024 జనవరి నుంచి 20 మంది మరణించారని, 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారని పేర్కొంది. ప్రమాదాలపై విచారణ నివేదికలు విడుదల చెయ్యలేదని ఆక్షేపించారు. సేఫ్టీ కమిటీ సమావేశాలు జరగట్లేదని, ప్రమాదాల్ని నివారించేందుకు RINL యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. గతేడాది జరిగిన ప్రమాదాల వివరాలతో ఈ ఏడాది మార్చిలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కు సైతం ఫిర్యాదు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రమాదానికి ఎంట్రాప్డ్ గ్యాసెస్ కారణమని నిపుణుల కమిటీ ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ వాయువులు హఠాత్తుగా విడుదల కావడంతోనే లాడీలో పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో 150 టన్నుల ద్రవపు ఉక్కుతో నిండిన భారీ లాడీలను ఉక్కు దిమ్మెల తయారీ కోసం క్రెయిన్తో తిప్పుతున్నారు. లాడీల కింది భాగంలో ఉండే స్లైడ్ గేట్ తెరవడానికి కొద్ది క్షణాల ముందు లోపలున్న వాయువులు తీవ్ర ఒత్తిడికి గురై ఒక్కసారిగా బయటకు రావడంతో పేలుడు సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉక్కును తయారు చేసేటప్పుడు స్క్రాప్, ముడియినుము లాంటి పదార్థాలను 1540 నుంచి 1630 డిగ్రీల సెల్సియస్ మధ్య కరిగిస్తారు. ఈ ప్రక్రియలో ద్రవ ఇనుమును ఉక్కుగా మార్చడానికి పెద్ద మొత్తంలో భారీ ఒత్తిడితో ఆక్సిజన్ పంపిస్తారు. ఈ ఆక్సిజన్ ద్రవపు ఇనుములోని కార్బన్, మాంగనీస్, కార్బన్, సిలికాన్ లాంటి పదార్థాలను తెట్టుగా మార్చి బయటకు తెస్తుంది. ఇదే సమయంలో ఆక్సిజన్ ఇనుముతో ఆక్సైడ్ను రూపొందించి వివిధ వాయువుల రూపంలో అంతర్గతంగా ఉంటుంది. వీటినే ఎంట్రాప్డ్ గ్యాసెస్ అంటారు.
తోతాపూరి మామిడి రైతులను తప్పుదోవ పట్టిస్తూ వైసీపీ చేస్తున్న విష ప్రచారంపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి కొనుగోలు, పల్పు పరిశ్రమలకు సంబంధించిన అంశాలపై వైసీపీ అనుబంధ సోషల్ మీడియా, ఆ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల దుష్ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రైతుల్లో అయోమయం సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికే కుట్రకు తెరలేపారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. రైతుల పేరుతో నీచ రాజకీయాలు చేసే వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి పూర్తి నిబద్ధత ఉందని, విష ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. మామిడి రైతులకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అచ్చెన్నాయుడు కోరారు. రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీలో పాలనను సమర్థవంతంగా, సాంకేతికంగా అందించేందుకు నేడు ముందడుగు పడనుంది. 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ FCDA కార్యాలయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కమిషనర్ శశాంక్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా FCDA కార్యాలయం విశిష్టతలపై ఓ వీడియోను విడుదల చేశారు. FCDA కార్యాలయ భవనం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి పర్యావరణ హిత భవనంగా గుర్తింపు పొందింది. భవన నిర్మాణంలో పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలను వినియోగించడం, సౌర విద్యుత్ వాడకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నెట్ జీరో బిల్డింగ్గా ఎంపిక చేశారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని 56 గ్రామాల్లో ఇళ్లు, పరిశ్రమలు, IT సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలకు సంబంధించిన నిర్మాణ అనుమతులను ఈ కార్యాలయం నుంచే మంజూరు చేయనున్నారు. హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షానికి ప్రజలు వణికిపోయారు. గంట వ్యవధిలోనే మల్కాజ్గిరి వినాయక్ నగర్లో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాత బస్తీల విద్యుత్ తీగలు తెగపడి 2 దుర్మరణం చెందారు. IT కారిడార్లో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయి గంటల తరబడి వాహనదారులు నరకయాతన పడ్డారు. మరోవైపు నేడు 4 జిల్లాలకు వాతావరణ విభాగం భారీ వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉద్యోగులు విధులు ముగించుకుని ఇళ్లకు వెళుతున్న సమయంలో వర్షం కురవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మల్కాజ్గిరి వినాయక్ నగర్ వార్డు ఆఫీసు ప్రాంతంలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బన్సీలాల్పేటలో 8.75, హిమాయత్ నగర్ విఠలవాడిలో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాతబస్తీ బండ్లగూడలో రోడ్డుపై కరెంటు తీగలు తెగిపడ్డంతో అటుగా వెళుతున్న జాఫర్, అబ్బు అనే 2 యువకులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. భారీ వర్షానికి నగరంలోని రహదారులు కాలువల్ని తలపించాయి. సచివాలయం, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద రోడ్డుపై భారీగా నీరు చేరింది. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు వెళ్లే రహదారిపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. అంబర్పేట్ చౌరస్తా నుంచి రామంతపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై మోకాళ్లలోతు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కోటి ప్రభుత్వ ENT ఆసుపత్రిలో డ్రైనేజీ వ్యవస్థ స్తంభించడంతో మురుగునీరు రోడ్లపై పొంగి పొర్లింది. భారీ వర్షం ధాటికి పాతబస్తీ చెత్తాబజార్ ప్రాంతంలో పురాతన కమాన్ పైభాగం కూలిపోయింది. శిథిలాలు పడి 3 దుకాణాలు ధ్వంసమయ్యాయి. బాగ్లింగంపల్లిలోని EWS క్వార్టర్స్ రోడ్డులోని హౌసింగ్ బోర్డు ప్రహరీ కూలిపోయింది. కొండాపూర్ ఫ్లైఓవర్ వద్ద ద్విచక్ర వాహనాలు, కార్లు వర్షపు నీటిలో మునిగాయి. సికింద్రాబాద్ గురుద్వారా వద్ద ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. బాగ్లింగంపల్లి VST నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు వెళ్లే రహదారిలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ట్యాంక్ బండ్ పై ఒక భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలిపోవడంతో హైడ్రా కమిషనర్ రంగన స్వయంగా రంగంలోకి దిగారు. విపత్తు సహాయక సిబ్బందితో కలిసి చెట్టును తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. హైటెక్ సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఐకియా, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్లపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. బయోడైవర్సిటీ వంతెన నుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్ చేరుకోవడానికి 2.5 గంటలు పట్టిందని వాహనదారులు తెలిపారు. వాన కష్టాలకు తోడు రహదారుల మరమ్మతులు సైతం తోడవడంతో గచ్చిబౌలి, రాయదుర్గం మార్గం స్తంభించిపోయింది. అంబులెన్సులు సైతం ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయాయి. భారీ వర్షానికి రోడ్లపై నిలిచిన నీటిని హైడ్రా, DRF బృందాలు మోటార్ల సాయంతో నాలాల్లోకి మళ్లించాయి.
అటు మెదక్ జిల్లాలోనూ నిన్న ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేటలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నీరు నిలిచింది. తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. వర్షాకాలం మొదలైన ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని రైతులు వేడుకున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలతో కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ దర్గా సర్కిల్లో రాకాసి గాలులకు పెద్ద వేప చెట్టు నేలకూలింది. 2 కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కింద పడిపోయింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పట్టణ ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కడపలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో కాలువలు పొంగిపోర్లాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ ఢిల్లీలో ఇవాళ ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ భేటీకి కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఫలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. దేశ చరిత్రలో సుదీర్ఘకాలం నిరంతరాయంగా ప్రధాని పదవిలో కొనసాగిన నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఈ ఘనత సాధించడంపై ఎన్డీఏ ఓ తీర్మానాన్ని ఆమోదించనుంది. ఈ సమావేశంలో 2047 వికసిత్ భారత్ రోడ్ మ్యాప్పై చర్చించనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్ర పథకాలను రాష్ట్రాల్లో మరింత సమర్థంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాసం రాశారు. ప్రధాని పాలనను విశ్లేషిస్తూ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో ఎడిటోరియల్ రాశారు. 12 ఏళ్ల కాలంలో మోదీ తెచ్చిన మార్పులు, సంస్కరణలు వివరించారు. మోదీ ప్రధానిగా 4399 రోజుల పాటు పనిచేసి చరిత్ర సృష్టించిన సందర్భంగా వ్యాసం రాసిన చంద్రబాబు నేషన్ ఫస్ట్ అనే నినాదంతో మోదీ పరిపాలన సాగించిన విధానాన్ని ఆవిష్కరించారు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో మోదీ సఫలీకృతుడయ్యారని ప్రశంసించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక ఒప్పందాల వంటి విషయాల్లో భారత్కు అనుకూలంగా ప్రపంచ దేశాలు తీసుకుంటున్న నిర్ణయాల్లో మోదీ పాత్ర కీలకమన్నారు. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు సాధించి పెట్టడంలో మోదీ కృషిని సీఎం వివరించారు. ప్రపంచ పటంలో భారత్ను తిరుగులేని ఆర్థిక శక్తిగా నిలిపేందుకు మోదీ వేస్తున్న వ్యూహాత్మక అడుగుల గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అద్భుత శక్తిగా ఎదుగుతోందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల పాలనలో మోదీ తెచ్చిన డిజిటల్ విప్లవం గురించి విశ్లేషించారు. మోదీ నేతృత్వంలో దేశం వికసిత భారత్ 2047 లక్ష్యాలను చేరుకుంటుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఫ్రాన్స్లో వచ్చే వారం జరగనున్న G7 దేశాల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. గతేడాది ఫిబ్రవరి తర్వాత తొలిసారి ట్రంప్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ సంస్థలు, కొత్త భాగస్వామ్యం, అన్ని రంగాల్లో స్థిరంగా ఆర్థిక వనరులను పెంచుకోవడం వంటి అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించుకోనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఏవియాన్లో నిర్వహించే G7 దేశాల సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ట్రంప్ సైతం ఈ సదస్సులో పాల్గొంటారని అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ సేవలు వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మనమిత్ర ద్వారా ఆన్లైన్లో పొందుతున్న సేవలని యాప్ ద్వారా వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ తో పాటు ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందించే అన్ని సేవలను ఆన్లైన్ చేశామని సీఎం చెప్పారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్లైన్లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునే విధంగా ఓ యాప్ను రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు అందిస్తున్న సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని సూచించారు. ప్రజలకు సరఫరా చేసే తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల భాగస్వామ్యం పెంచాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జలధార కార్యక్రమం ఫలితాలు కనిపించాలన్నారు. వర్షాకాలంలో చెరువులన్నీ నిండేలా చూడాలని, వర్షపు నీటిని ఒడిసి పట్టాలన్నారు. ప్రతి కుంటను, చెరువును ఆన్లైన్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ భూముల
రక్షణ కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందుకోసం అనంతపురం జిల్లాలో అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్టును పరిశీలించాలని సూచించారు. గంజాయి సాగు, అమ్మకాలు ఎక్కడా కనిపించకుండా చూడాలన్నారు. మహిళలపై నేరాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేరాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలు పడతాయో ప్రచారం చేయాలని నిర్దేశించారు. సుపరిపాలనలో భాగంగా టెక్నాలజీ ఆధారిత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులకు చంద్రబాబు చెప్పారు. ఆర్టీజీఎస్, అవేర్ వంటి వ్యవస్థలతో పాలనలో కొత్త విధానాలు తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఈ తరహా పద్ధతులను అమలు చేసేందుకు కేంద్రం ఆసక్తిగా ఉందన్నారు. ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో వాటిని ప్రజెంట్ చేద్దామని చంద్రబాబు తెలిపారు. ఈ నెల 21న జరిగే రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి యోగా గురు బాబా రామ్దేవ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే 25,000 మందిని గ్రూపులుగా విభజించి రామ్దేవ్ బృందం సభ్యులతో పాటు వివిధ యోగా సంఘాల ప్రతినిధులు ఆసనాలు వేయిస్తారని చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణ, జిల్లాల వారీగా పురోగతి సహా పలు అంశాలపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. యోగా, న్యాచురోపతి ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు, ఆయుష్ అధికారులు హరిద్వార్ వెళ్లి బాబా రామ్దేవ్ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. బాబా రామ్దేవ్ రాకతో యోగాకు మరింత ప్రాచుర్యం పెరగటమే కాకుండా యోగాంధ్రకు ఖ్యాతి లభిస్తుందని మంత్రి ఆకాంక్షించారు. అస్సాం రాష్ట్రంలో శ్రీవారి ఆలయ నిర్మాణంలో కీలకమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. శ్రీవారి ఆలయ నిర్మాణానికి అస్సాం ప్రభుత్వం టీటీడీకి 10 ఎకరాల భూమిని కేటాయించింది. అమెరిగోగ్లోని భూమిని టీటీడీ పేరున మంగళవారం రిజిస్ట్రేషన్ చేయించినట్లు చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా శ్రీవారి వైభవ విస్తరణకు మరో ముందడుగు పడిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో ప్రక్రియ వేగవంతంగా పూర్తయింది. అస్సాంలో శ్రీవారి సేవ, సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాలకు ఇది కీలక మైలురాయిగా నిలవనుందని బిఆర్ నాయుడు పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన అస్సాం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు టీటీడీ తరపున ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్లో అసత్య ప్రచారాలతో రైతుల్ని మోసం చేస్తున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుంటే రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు భువనగిరి జిల్లాలో టీజేఎస్పీడీసీఎల్ నూతన సర్కిల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుంటే కేంద్రం వాటిని తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని భట్టి విక్రమార్క విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై రోజుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ఈ ధాన్యాన్ని ఎఫ్సిఐ ద్వారా మీరు ఎందుకు కొనుగోలు చేయట్లేదని చెప్పి చాలా సూటిగా అడుగుతూ ఉన్నాం. మేము కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాలపైన మా రైతుల్ని వదిలేయం. వాళ్ళు పండించిన పంటని వాళ్ళ శ్రమకి గౌరవిస్తాం. చివరి ధాన్యం వరకు మీరు కొనుగోలు చేయకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఈ దేశ చరిత్రలో చూపించిన రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమే. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కేటాయించిన భూమి వ్యవహారంలో యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు ఈ ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది. ఖానామెట్లోని 5 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ తహసీల్దార్ మే 30న ఇచ్చిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్లకు చెందిన పట్టా భూమిని ప్రభుత్వ భూమి అని హైడ్రా ఖాళీ చేయించడం, అసైన్డ్ భూమిగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు పిటిషన్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ వాదన విన్న ధర్మాసనం ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని పేర్కొంది. తదుపరి విచారణను జూలై 7కు వాయిదా వేసింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. టీజీఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పేవారిని నమ్మి మోసపోవద్దని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఉద్యోగార్థులకు సూచించారు. ప్రతిభ ఉండటంతో పాటు కష్టపడితేనే ఉద్యోగం వస్తుందన్నారు. ఆర్టీసీల ఉద్యోగ నియామకాలన్నీ పారదర్శకంగా పోలీస్ నియామక బోర్డు ఆధ్వర్యంలో జరుగుతాయని ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అడ్డదారులు వెళ్లి నష్టపోవద్దని ఉద్యోగార్థులకు సూచించారు. కొలువుల పేరుతో నిరుద్యోగులను మోసం చేసే వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి హెచ్చరించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు చేసిన ఆర్ఎండ్బి శాఖ ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్ను ఏసీబీ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. సోమవారం ఆయన నివాసంలో నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ ధరల ప్రకారం 18 కోట్లు కాగా బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. మియాపూర్లో 2.5 కోట్ల విలువైన లగ్జరీ విల్లాతో పాటు కూకట్పల్లిలో 62 లక్షల విలువైన ఇల్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గచ్చిబౌలిలో 4 ప్లాట్లు, కొంపల్లిలో 3 ప్లాట్లు ఉన్నాయని తేలింది. నిజామాబాద్ జిల్లా ముల్లంగి గ్రామంలో వేర్వేరు చోట్ల 83 లక్షల విలువ చేసే 19.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంట్లో 55 లక్షలు, బ్యాంకు ఖాతాల్లో 1,44 లక్షల నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంట్లో దాచిన 2.5 కిలోల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాకుండా బినామీల పేరిట మరికొన్ని ఆస్తులు ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకున్నాయి. హర్ముజ్ జలసంధి ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న తమ సైనిక హెలికాప్టర్ను ఇరాన్ కూల్చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటాయని సోషల్ ట్రూత్ పోస్టర్లో హెచ్చరించారు. ఒమన్ తీరంలో గస్తీ నిర్వహిస్తున్న అపాచీ హెలికాప్టర్ను ఐఆర్జీసీ కూల్చివేసినట్లు తమ సైనిక అధికారులు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. అందులోని 2 పైలట్లు క్షేమంగా ఉన్నారని, వారికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు. అయినప్పటికీ ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ తేల్చెప్పారు. మరోవైపు ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటలకే అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్పై ప్రతీకార చర్యలకు దిగింది. ఆత్మరక్షణలో భాగంగా ఈ దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. చంద్రుడిపైకి మళ్లీ మానవుడిని పంపడమే లక్ష్యంగా నాసా చేపడుతున్న ఆర్టెమిస్ 3 మిషన్లో పాల్గొనే 4 వ్యోమగాముల పేర్లను ప్రకటించింది. నాసాకు చెందిన రాండే బ్రస్నిక్, ఫ్రాంక్ రూబియో, ఆండ్రే డౌగ్లస్ సహా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన లూకా పర్మిటానో ఆర్టెమిస్ 3 ఆపరేషన్లో పాల్గొంటారని నాసా తెలిపింది. అయితే ఈ 4 వ్యోమగాములు నేరుగా చంద్రుడిపైకి వెళ్లడం లేదా అక్కడ ల్యాండ్ అవ్వడం జరగదు. వీరు భూకక్షలోనే ఉంటూ తమ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ను 2 వేర్వేరు లూనార్ ల్యాండర్లతో ఎలా అనుసంధానం చేయాలనే దానిపై అంతరిక్షంలో కీలక ప్రయోగాలు, సాధన చేయనున్నారు. 2 వారాల పాటు సాగే మిషన్ను 2027లో చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాసా వెల్లడించింది. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేస్తూ అక్రమ రవాణా, చొరబాట్లకు అడ్డుకట్ట వేసేలా కేంద్రం కీలక అడుగు వేసింది. ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్తో పాటు స్మార్ట్ బోర్డర్ విధానం ద్వారా సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో దేశవ్యాప్త ల్యాండ్ పోర్టుల డిజిటలైజేషన్, ఆధునికీకరణ కోసం కేంద్రీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ను ఆయన ప్రారంభించారు. వచ్చే 3 ఏళ్లలో దేశంలో మరో 11 ల్యాండ్ పోర్టులను అభివృద్ధి చేసి ఆ సంఖ్యను 26కు పెంచుతామని హోంమంత్రి వెల్లడించారు. ఎల్పీఎంఎస్ను దేశ రక్షణకు సంబంధించిన స్మార్ట్ సెక్యూరిటీ గ్రిడ్లో అంతర్భాగం చేయనున్నట్లు అమిత్ షా తెలిపారు. ఇది దేశ ఆర్థిక భద్రత సహా భౌతిక భద్రతకు పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. స్మార్ట్ బార్డర్లో భాగంగా 4 అంచెల వ్యూహంతో హోంమంత్రిత్వ శాఖ పనిచేస్తోందన్న అమిత్ షా ఇందులో ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇండియా కూటమి భేటీ తర్వాత మరుసటి రోజు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రహస్య సమావేశం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీఎంసీకి మద్దతు ఇచ్చే మార్గాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల ఐక్యతను మరింత బలోపేతం చేయడంపై ఇరువురు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. అయితే టీఎంసీ విలీనం అంశం ఈ భేటీలో చర్చ జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్లమెంటు లోపల వెలుపల కూడా ఇండియా కూటమి ఐక్యంగా ఉండి మరింత కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో సోనియా, మమత ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా సవాళ్లు ఎదుర్కొంటున్న టీఎంసీకి పార్లమెంటులో మద్దతు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో పాటు అవసరమైనప్పుడు న్యాయ సాయం కూడా అందిస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం.